అండి, ఎందులో ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అప్పుడు. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా తమ్నైల్ చూస్తే అర్థమైంది కదా, మేమైతే ఇండియా వస్తున్నాం అనమాట. సో ఏదైతే సడన్ ట్రిప్ 1 వీక్ ముందైతే ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా 2 డేస్ ముందైతే ఇంకా పాపకు కావాల్సిన స్నాక్స్ అవైతే తీసుకుందామని చెప్పేసి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఇంటి దగ్గర అందరికీ అయితే ఇంకా ఏం షాపింగ్ అయితే చేయట్లేదు ఈసారి. సో అలా ఇంకా మా ట్రిప్ అండ్ తర్వాత పాపది కూడా సెకండ్ బర్త్డేకి ఒక 2 డేస్ ముందే ఇండియా వెళ్తున్నాం అనమాట. సో దానికి కూడా ప్రీ బర్త్డే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. సూపర్, ఓపెన్ చేయి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎట్లుంది అట్లా లెఫ్ట్ హ్యాండ్ లో కూడా కంప్లీట్ పైకి లేపు. అది వెయిట్ ఉందా? సూపర్ డ్రెస్ నానా, క్యాప్ అమ్మ అది. ఏమంత నెత్తి మీదకి. థ్యాంక్ యూ చెప్పు. ఇక్కడ వచ్చేసి పాప బర్త్డే April 4th అనుకొని ఇంకా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పాపకు 2 డ్రెస్సులు ఒక బొమ్మ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా తనే ఓపెన్ చేసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా తనతోనే ఓపెన్ చేపిస్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఏంటంటే పక్కన బిల్డింగ్లోనే సబ్స్క్రైబర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు తను ఫుల్గా క్లోజ్ అయిపోయింది. తను కూడా డ్రెస్ తీసుకొచ్చింది. గుర్తుపట్టినావా? తను తీసుకొచ్చిన డ్రెస్ అనమాట. ఇంక ఇండియా వెళ్తున్నాము అంటే 2 డేస్ ముందైతే డ్రెస్ తీసుకొచ్చింది. దీనికి చిన్న క్యూట్ హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపకి ఫ్లైట్లోకి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే పాప ఎప్పుడు తినే స్నాక్స్ ఏంటో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఒక 4-5 డేస్ ముందు నుంచి మామూలుగా ఇంట్లో కూడా కావాలని తిరుగుతూ ఉన్నాం కానీ అవైతే లేకుండా అనమాట. ఇంకా ఆ రోజు కూడా లేవు. చిన్నగా మిల్క్స్ అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసేమో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా ప్యూరీస్ అయితే తీసుకున్నాం కదా, సో అవే ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈసారి ఇంకా ఏం తినకపోయినా అవైతే ఉంటాయి ఒక 2 అని చెప్పేసి అయితే తీసుకున్నాము. సో అవి ఇంకా తీసుకొని రిమైనింగ్ షాపింగ్ అయితే చేసుకొని అయితే ఇంటికైతే వచ్చామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాప బాటిల్స్తో ఆట ఆడుతుంది. రన్ 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 రన్. బయటికి వెళ్ళామంటే షాప్ అంతా నాదే అని చెప్పేసి తిరుగుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి బాబు అందులో ఉంటే అది కావాలని చెప్పేసి దాని ముందు కూర్చుంది. ఏమైంది నానా? బాబుని కట్టేశారు, లోపల రాదమ్మా. బాబుని కట్టేశారు. ఏమైంది? కావాలది రాదు, అది కట్టేసిరు. ఎట్లా వస్తుంది? అక్కడ పెట్టేసేలే. రాదమ్మా, అది రాదమ్మా. బౌబోదా బయటికి రాదమ్మా, దాన్ని కట్టేశారు, అది రాదు. ఆర్స్ వచ్చింది కదా, పద. ఆర్స్ తీసుకోలే, పద. బాయ్ బాయ్ చెప్పే బోబోకి. బాయ్. నేను ఎక్కడో ఏంది నువ్వు ఇట్లా తిరుగుతున్నావు? అది కింద పడతావురా. మేము ఎక్కడో టాయ్స్ దగ్గర ఉంటే అసలు మా పాప చూడండి ఎట్టు ఉరికిస్తుందో. అట్లా పడాలి. వెరీ గుడ్. పద లేకు, స్టాండ్. పాప అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా సైకిల్ ఎక్కాల్సిందే. ఇంట్లో సైకిల్ ఉంది కానీ ఇంకా కాళ్ళు అయితే అందట్లేమాట. అలా అక్కడ తిప్పుకొని వస్తాం. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చిందా ఇంక ఇలా పప్పి అయితే కనిపిస్తుంది అనమాట. ఆయన కూడా రెగ్యులర్గా పాప దగ్గరికి అయితే తీసుకొస్తాడు, దాంతో కొంతసేపు ఆడుతుంది. ఇంకా వచ్చే ఒక 1 డే ముందు అయితే ఇంకా 2 డేస్ ముందు బావకి దోశ పిండి అండ్ ఇడ్లీ పిండి, నెక్స్ట్ వచ్చేసి ఒక 1 వీక్ 10 డేస్కి వచ్చేసి అలా పెరుగు అలా అయితే పట్టానమాట. ఇంకా చిప్స్ కూడా వేయించా. టమాటా చట్నీ అలా చేస్తా అన్నా కానీ ఇంకా ఏం వద్దన్నాడు అనమాట. సో చట్నీలు కష్టం లేదని చెప్పేసి వద్దన్నాడు. ఇవైతే ప్రిపేర్ చేసి అయితే పెట్టాను. బర్త్డేకి ఒక 2 డేస్ ముందు ఇండియా పోతున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ పాపకి చిన్న సర్ప్రైజ్ లాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నామంట. అంటే ఇక్కడ కూడా నేను ఏం పెద్దగా సెలబ్రేట్ చేయాలి అనుకోలేదు, ఒకవేళ ఇక్కడ బర్త్డేకి ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళకి బర్త్డేకి తెలియదు కదా. సో తెలిసినప్పుడు చేయవచ్చు, తెలియనప్పుడు మనం అనుకున్నది అంటే దానికి ఆ డే అది మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా బయటికి తీసుకెళ్ళడం, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం దాని పేరు మీద అన్నట్లు అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా.
ఓకే అయితే ఈ బెలూన్స్ అయితే పిచ్చారు అనమాట. ఇంకా బాగా వచ్చేటప్పుడే ఆఫీస్ నుంచి తీసుకొని రమ్మని చెప్పా. అండ్ దీనికంటే ముందే ఏంటంటే నేను ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెడుతున్నప్పుడే ఒక 2 నెంబర్ది నాకు మంచిగా నచ్చింది. సో అది కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా వాటితో అయితే డెకరేషన్ చేయాలి చిన్నగా. ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం డాడీ. 2 ఏది నాన్న? మా పాప పడుకున్నప్పుడు ఇంకా బావ అయితే బెలూన్స్ తెచ్చాడు, అవి నేను పెట్టేసిన అనమాట. సో ఇంక ఇప్పుడు ఆమెను ఒకళ్ళ హ్యాండిల్ చేయాలి, లోపల పోకుండా. బావనేమో లోపల బెలూన్ చూస్తున్నాడు, చూపిస్తా. కావాలా? లోపల బెలూన్ వస్తుంటే సౌండ్ వస్తుంది, గీస్తుంది అని చెప్పేసి ఉరుకుతుంది అనమాట. అవునా? ఏమేమి సౌండ్ వచ్చింది? ఏం సౌండ్ వచ్చింది? డాడీ అక్కడ సౌండ్ వస్తుందా? డాడీ సుస్సుపోయిండు. అది కీస్ మన సౌండ్ వచ్చింది కదా నాన్న, అది ఓ డాడీ అనుకుంటూ వస్తుంది. అట్లా డెకరేట్ చేసాం అనమాట. మా పాప ఈ బెలూన్లకి మస్తు సర్ప్రైజ్ అవుతుంది. ఇది నేను ఎప్పుడో షైన్లో ఆర్డర్ పెట్టా, బాగుంది. ఇది చాలా బాగా వదులుతున్నాడు అనమాట. వావ్, ఇది ఆ సర్ప్రైజ్. చేసింది చిన్న డెకరేషన్ కానీ టైం మాత్రం మస్తు టైం పట్టింది. నేనైతే సింపుల్గా అయిపోతుంది మా పాప పడుకునే లోపల అని చెప్పేసి బావ రాగానే ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. మా పాప లేచింది, మా పాప లేచిన తర్వాత ఒక 2 hours తర్వాత డెకరేషన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టిన బెలూన్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి, వీడియోస్లో చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ అవి అసలు గోడకు అస్సలు స్టిక్ అవ్వట్లేదు అనమాట. వెయిట్ ఆపట్లేదు, డబుల్ టైప్ స్టిక్కర్ వేసినా ఆగట్లేదు, గ్లూ డాట్ ఇచ్చారు వాళ్ళు చిన్న చిన్నవి, అవి ఆగట్లేదు. తర్వాత ఇంకా నేనేంటంటే తాడు కట్టేసి తర్వాత పుష్పిన్స్ అలా పెట్టయితే ఇంకా ఏదో చేశాను అనమాట. అప్పటికి అందులో చూపించిన విధంగా అయితే చేయలేకపోయాను, ఎందుకంటే అవి ఆగట్లేదు. ఇంక ఇక్కడ చూడండి బాగా ఊదుతున్నాడు నెంబర్ 2 బెలూను. మా పాప కంటే హైట్ వచ్చిందన్నమాట, చాలా పెద్దగా ఉంది. సో అలా ఇంకా చిన్నగా అయితే డెకరేషన్ చేసామన్నమాట. ఏదైనా కూడా సింపుల్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఉండే, ఎందుకంటే బాగుండడు కాబట్టి. సో అలా ఇంకా బాగా ఊదుతున్నాడు. బయటనేమో నేను పాపని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ లోపలికి వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అవర్ డ్యూటీ అయితే అయిపోయిందనమాట. బెలూన్లు అయితే ఊదిపోయాడు, డెకరేషన్ అయితే నువ్వు చేసుకో అంటే ఇంకా ఆ థీమ్ అదంతా అది ఎలా వచ్చింది ఏంటని నువ్వే చేసుకో అని చెప్పేసి అనమాట. ఇంకా నేను నెంబర్ 2 అని కింద వచ్చిన ఫ్లవర్ని స్టిక్ చేయాలి. అది అస్సలు ఆగట్లేదు అనమాట, గోడకైతే ఆగట్లేదు. సో ఇంక ఎలాగోలో పెట్టినా చిన్నగా అయితే లేపినా. ఇక్కడ చూసేయండి మా పాప వస్తుందేమో అని చెప్పేసి చిన్నగా అటు ఇటు కదిలి చూస్తూ ఉన్నానమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న రూమ్లో ఏంటంటే డోర్ టక్కన నెట్టేస్తే వచ్చేస్తుంది. సో కొంచెం కూడా సర్ప్రైజ్ ఉండదు కదా అంత చేస్తే అని చెప్పేసి అయితే ఇంకా చిన్నగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా మా పాప ఎలా ఫీల్ అయింది అంటే అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ థ్రెడ్ ఇచ్చారనమాట, ఈ థ్రెడ్ని కట్ చేసేసి నెక్స్ట్ ఇట్లా చిన్న ఫ్లవర్స్ లాగా చేసి వైట్ బెలూన్స్కి అంటించాలి. సో అదే చేస్తున్నాను అనమాట. చిన్న చిన్నవి 5 వైట్ బెలూన్స్ ఉన్నాయి. వచ్చేసి వైట్ బెలూన్స్కి అయితే ఒక 4-5 ప్లేసెస్లో రావగానే నేను ఒక్కొక్కటి అయితే పెట్టినా అనమాట, టైం లేకుండే. చాలా సింపుల్గా ఇచ్చినా కూడా చాలా మంచిగా డెకరేషన్ చేయొచ్చు ఇంకొక కొన్ని బెలూన్స్ పెట్టుకొని. ఇంకా కాకపోతే మా పాప అయితే ఆగట్లే అనమాట, ఇలా ఇంకా సింపుల్గా అయితే చేసేసినాము. సో అలా ఇంకా పాప అయితే మస్తు సర్ప్రైజ్గా ఫీల్ అయింది, ఎందుకంటే ఆమెకి ఇష్టమైన యానిమల్స్ తర్వాత బాల్స్ అవే పెట్టాం కదా, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అరేంజ్ చేశాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ కింద వైట్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళడాలన్నమాట. పాపకి ఇష్టమైన యానిమల్స్ అన్నీ పెట్టిన తర్వాత మా పాపకి ఏంటంటే ఇంకా బేబీలు బాల్స్ ఇప్పించనమాట. సో అవన్నీ అయితే అక్కడ పెట్టేశాను. సో వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయింది అంటే అన్నీ ఇంకా మంచిగా క్యూట్గా చాలాసేపు ఎంజాయ్ చేసిందన్నమాట. ఆ రోజే కాదు, మేము వచ్చే రోజు వరకు కూడా ఆ రూమ్లోకి పోయి మస్తు ఎంజాయ్ చేసింది. చేసిన దానికి మస్తు హ్యాపీ అనిపించింది అనమాట. వెళ్ళడం ఊరికే ఆ బెలూన్స్తో ఆడుకుంటూ ఉంది. సో చిన్న చిన్న సర్ప్రైజ్లే మస్తు హ్యాపీ అనిపిస్తాయి అని చెప్పేసి అనిపించింది అనమాట. సో అలా ఇంకా ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసాము. ఓకే మమ్మీ ఓపెన్. వా తీసుకోపో. బేబీ బెలూన్ నానా, బెలూన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే యష్నమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. వావ్, ఎన్ని బెలూన్స్ ఉన్నాయి యష్నగాడికి. వావ్, తీసుకో, ఎక్కువ పైకి ఎక్కువ, బెడ్ ఎక్కు. వావ్ సూపర్. హ్యాపీ
బర్త్డే వెళ్ళు. వావ్, ఎన్ని బెలూన్స్ ఉన్నాయి ఇష్ట? ఇంకో బేబీ కూడా బెలూన్ ఉంది. హార్స్. వావ్, హార్సా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ టు యూ, నీకే టు యూ, హ్యాపీ టు యూ. Oh, animals. ఆర్ట్స్. Oh, happy birthday! Claps, claps, kutu. Happy birthday! Super. అమ్మో, పగిలిందా? పగిలింది. ఇంకొక బెలూన్ తెచ్చుకోపో. పెద్ద బెల్లింది పో. 2 నెంబర్ 2 తీసుకురా. అదిగో 2 1. వావ్, పెట్టుకోవే. సరే నువ్వు నిల్చో ఒకసారి. నిల్చో యష్ణమ్మా నిల్చో. ఇది మా పాప కంటే హైట్ ఉంది బెలూన్. వీడియోలో మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. అదిగో చూడండి, మా పాప కంటే హైట్. 2 days ముందేమో సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట. సో 1 day ముందేమో ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించాము. సో అవే బెలూన్స్ని మళ్ళీ ఇలా బయట తీసుకొచ్చేసి డెకరేషన్ చేసేసి మంచిగా కేక్ అయితే కట్ చేపించాం అనమాట. మామనా? అవి మామనా? ఎత్తుకుంది అంట, ఎత్తుకోవాలా? ఫు. ఊదురా. ఉఫ్ఫనా యష్ణ, ఉఫ్ఫనా? అరే ఉఫ్ఫనా ఒకసారి యష్ణ. రే పాప ఫస్ట్ నేను క్యాండిల్ తీసుకొస్తూనే ఉదేసింది అనమాట. తర్వాత ఇంక అక్కడ పెట్టి ఉఫ్ అనమాట. అస్సలు అనట్లేదు. ఎంత టైం తీసుకుందో మంచిగా చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతా ఉందనమాట. హ్యాపీ హ్యాపీ అనుకుంటా ఆమె పాట పాడుకుంటా ఉంది. పోతుందమ్మా, నువ్వు అనమ్మా. యష్ణ, నీ వాయిస్ ఎవరు నీకు? ఏమీ లేదు. బాలే 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 బాలే. ఎమ్మియా? బాలే 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 బాలే. చిచ్చి 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 చిచ్చి. సరే డాడీకి రెడీయా అని చెప్పు. యష్ణ రెడీయా? ఓకే, రెడీ. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ యష్ణమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. ఓ హ్యాపీ, థ్యాంక్ యూ. నేను వస్తున్నా ఉండు. ఇలా పాప ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము అండ్ ఇండియా కూడా వచ్చాము అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అనమాట. మా జర్నీ ఎలా జరిగింది ఏంటి అని అయితే మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.